హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా నాట్ అవైలబుల్ అని ఉన్నాయి. ఈ విధంగా ఉంటే మనం పిఎఫ్ని అప్లై చేయలేము, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయలేము. సో డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ తప్పకుండా మనకు అప్డేట్ అయి ఉంటేనే పిఎఫ్ని విత్డ్రా చేయడము, ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ వీరికైతే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా లేవు. సో ఇలా ఉన్నప్పుడు మనము పిఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీరికి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీని నేను ఇక్కడ చూపిస్తాను. దానికోసం ఇక్కడ వ్యూ మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది, సర్వీస్ హిస్టరీ అని. సర్వీస్ హిస్టరీ అంటే వీరు ఈ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు, ఏ కంపెనీ నేమ్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఏంటి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము చూడాలి, డిఓజీ అని ఉంది కదా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అకౌంట్. సో మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయితే సో ఎంప్లాయర్ వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ని అప్డేట్ చేస్తారు. తర్వాత డిఓఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్, మీరు ఏదైనా కంపెనీ నుండి ఎగ్జిట్ అవుతే సో మీ యొక్క ఎగ్జిట్ డేట్ని హెచ్ఆర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈపీఎఫ్కు అలానే ఈపీఎస్, పిఎఫ్కు సంబంధించి అలానే పెన్షన్కు సంబంధించి రెండు కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది నాట్ అవైలబుల్ అని ఉంది. సాధారణంగా మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర, ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ ఈ రెండింటి చోట్ల నాట్ అవైలబుల్ అని ఉండడం మనం చూస్తాం. ఎందుకంటే ఈపీఎఫ్ మెంబరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర నాట్ అవైలబుల్ అని వస్తుంది. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ మీ యొక్క ఐడి క్రియేట్ చేయాలి అంటే, ఐడి అంటే పిఎఫ్ అకౌంట్, మీ యొక్క పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే పిఎఫ్ అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అదే రోజు మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వడము, లేదంటే మీ యొక్క జాయినింగ్ ప్రకారంగా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మార్చడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ లేదు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా లేదు. కాబట్టి పిఎఫ్ని మనం అప్లై చేయలేము, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేము. సో దీనికోసం మనము ఆన్లైన్లో కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. కానీ మీకు సంబంధించినటువంటి జాయినింగ్ లెటర్, ఓకేనా, జాయినింగ్ ఆఫర్ లెటర్ ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ రెండు కూడా లేవు. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను జస్ట్ ప్రాసెస్. మీ దగ్గర ఒకవేళ ఇది చాలా రేరు, ఎవరికి జరగదు. ఎందుకంటే మీరు కంపెనీలో జాయిన్ అయ్యే ముందే ఎంప్లాయర్ వాళ్ళు మీ యొక్క డేటా మొత్తం తీసుకొని, మీ ఆధారు, ప్యాను, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. అప్పుడే మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఓకేనా. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అప్పుడు 2010 బిఫోర్ కావచ్చు, 2015 బిఫోర్ కావచ్చు, కొందరికి ఈ విధంగా ఉండడం సాధారణంగా అయితే చూస్తూ ఉంటాను నేనైతే, డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్గా ఉండడం. సో ఇప్పుడు మనకు న్యూ ఆప్షన్ ఇక్కడ తీసుకువచ్చింది, ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్. దీని ద్వారా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవచ్చని. సో ఇప్పుడు ఇక్కడ నేను మేనేజ్ మీద క్లిక్ చేసి జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేస్తాను. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు సర్వీస్ హిస్టరీ అంటే లాస్ట్ వర్క్ చేసినటువంటి కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్. సో వీరికైతే డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా లేవు, కాబట్టి రెండు కూడా నాట్ అవైలబుల్ అనే చూపిస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకు ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ కొంచెం కిందికి మనము స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సర్వీస్ అప్డేట్, ఓకేనా. అంటే మీదైతే సర్వీస్ అంటే ఏదైతే కంపెనీలో జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనము చేంజ్ చేసుకోవచ్చు, లైక్ డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే కనిపిస్తుంది,
ఈపీఎఫ్కి సంబంధించి. తర్వాత కిందనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రెండింటి దగ్గర కూడా మనకు అన్ని చోట్ల నాట్ అవైలబుల్ అనే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ నేను ఇక్కడ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఇక్కడ నేను చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే కరెక్ట్ డేట్ అనుకుంటున్నారో ఆ డేట్ని ఇక్కడ మనము ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరికి కావాల్సినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ నేను అప్డేట్ చేశాను, అంటే ఎంటర్ చేశాను. అప్డేట్ అవ్వలేదు. ఇది అప్డేట్ కావాలి అంటే నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే కింద మనకు ఒక కన్సల్ట్ చెక్ బాక్స్ ఉంటుంది. దీని మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి 3 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసేటప్పుడు. అవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు ఈ ప్రాసెస్ ఆన్లైన్లో చేయగలరు. లేదంటే మీరు ఎంప్లాయర్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము చూసినట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ ఉంది, తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ కనిపిస్తుంది, నెక్స్ట్ రీజన్ ఆఫ్ లీవింగ్ ఈపీఎఫ్, అలానే ఈపీఎస్ కూడా మనకు కింద ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి సంబంధించి మీకు సరైన డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ ఆప్షన్స్ అంటే నాట్ అవైలబుల్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎవరికి కూడా ఉండదు నాకు తెలిసి. కాకపోతే ఓల్డ్ ఎంప్లాయీస్ 2015 బిఫోరు 2010 బిఫోరు జాయిన్ అయి ఉంటారు కదా, వాళ్ళకి మాత్రము కొందరికి డాటా అనేది మిస్ కావడము, లేదంటే ఎంప్లాయర్ వాళ్ళే అప్డేట్ చేయకపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినట్లయితే ఈ యొక్క రిక్వెస్ట్ మొదట మన కంపెనీ హెచ్ఆర్కి అయితే వెళ్తుంది. ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సేమ్ పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. సో పిఎఫ్ సెక్షన్ ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేసి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఓకేనా, మీ ఎంప్లాయర్ ద్వారా కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. 3 రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇది నేను ఆన్లైన్లో చెప్పింది, కానీ దీనికి అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఇది చాలామందికి అంతే అన్ని డాక్యుమెంట్స్ ఉండవు కదా, ఉండనప్పుడు ఎంప్లాయర్ ద్వారా సో అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కంపెనీ క్లోజ్ అయింది అనుకుంటారు కొందరు, ఏంటంటే 2020లోనో 2000 లేదంటే 2005 2010 బిఫోర్ జాయిన్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఉన్నప్పుడు ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్ డాక్యుమెంట్స్ విత్ గెజెట్ సైన్ ద్వారా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈపీఎఫ్లో ఏ పని కూడా అంత సులభంగా జరగదు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.